కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154722984. సో బాలయ్య గారు అంటే చాలా అభిమానం అని చాలా సందర్భాల్లో విన్నామండి. సో ఎందుకండి, లైక్ కారణం ఏంటి? అది ఒకటేంటంటే రామారావు గారు అబ్బాయి, రామారావు గారికి నేను ఫ్యాన్ని, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ పాయింట్. రెండోది అతనిలో ఉన్న అంటే నేను సినిమా చేయలేదు, నేను అతనితో సినిమా చేయలేదు. సినిమా చేసిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఇంకో రకంగా చెప్పొచ్చు, నాకు తెలీదు. నాకు అతనితో ఉన్న పరిచయం వరకు, నాకు అతను చేసిన బిహేవియర్ వరకు నాకు బాగా నచ్చింది. సినిమా హీరోలు అందరిలోకి చాలా బాగా బిహేవ్ చేస్తాడు, బాగుంటాడు, ఆ డిసిప్లిన్ ఉంది, అది నాకు నచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, అతను టాప్ హీరో, ఎన్టీ రామారావు అబ్బాయి, అతను ఎట్లాగైనా చేయొచ్చు. నాలాంటి వాళ్ళు, నేను ఐఎమ్ నాట్ బిగ్ ఇది అతను లెక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. అతని దగ్గరికి నేను వెళ్ళి బాబు బాబు అనాలి. అతను అట్ట కాదు, వరదాస్ గారు నన్ను ఏం చేయమంటారు అనే లెవెల్కి వస్తాడు. నా దగ్గరికి వచ్చి అట్ట మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో దట్ ఐ లైక్ దెమ్. నేను ఎన్నింటికి రావాలని అంటే వీ హ్యాడ్ 75 years అప్పుడు 10-15 రోజులు ఇంటరాక్షన్ ఉండింది. తర్వాత గోవా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు 3-4 days ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్స్లో నాకు మంచి పిల్లవాళ్ళకి కనపడ్డాడు. అట్లాగే 2-3 సార్లు అమెరికాలో కనపడ్డాడు. లేకపోతే ఇక్కడ హ్యాబిట్స్లో సెంటర్లో కారు దిగి నడిచి వెళ్ళిపోతా చూశాను నేను. సో ఓ హీరో అయితే అటు చేయడు. ముందు 10 మంది వచ్చి తప్పుకో అంటే నిజంగా వెనకాల హీరో, లేకపోతే ఎవడు పట్టించుకోడు వీళ్ళని. ఈ హీరోలు కానీ హీరోయిన్లు కానీ మామూలుగా వెళ్ళిపోతుంటే చూడకుండా వెళ్ళిపోతే కారు దిగి వెళ్తే ఎవరు పట్టించుకోరు. ముందు బిల్డప్ బ్యాచ్ ఉంటారు, బాడీ గార్డ్స్ వస్తారు, వీళ్ళంతా వచ్చి హటో అంటే ఎవరు కోనే అని దిగితే ఉంటారు అక్కడ వీళ్ళు. ఓ పలానా వీళ్ళ కిప్కి సెల్ఫీలని మీద పడిపోతాం మొదలెడతాం. సో చేసేది మనమే. లేదా పేపర్లో యాడ్ ఇస్తారు, ఇవాళ ఓపెనింగ్కి పలానా వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఓపెన్ చేసుకోమని పేపర్లో యాడ్ ఇవ్వకుండా ఎవరిని వస్తారేమో చూద్దాం అక్కడికి. అది తొక్కిసలాట, తొక్కియటము, అదేదో చేశారు, ఆ హీరోయిన్ ఏదో చేశారు అని చెప్పి మళ్ళీ పేపర్లో న్యూస్, ఇవన్నీ అవసరమా? సో వీటన్నిటికీ ఆ బాలయ్య అతీతంగా పనిచేస్తాడు కాబట్టి నాకు ఇష్టం. మరి చిరంజీవి గారితో అనుబంధం లేదు, చిరంజీవితో అనుబంధం ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అదేంటంటే తనకు అంటే క్వాలిటీస్ ఏం నచ్చాయి తనలో మీకు? అంటే నాకు తెలిసినప్పుడు చిరంజీవి నేను చాలా క్లోజ్గా ఉండేవాడు. అతను నన్ను అన్నయ్య అనేవాడు, నేను ఒరే అనేవాడిని. సో అతను అన్నయ్య అంటాం మానేశాడు, నేను ఒరే అంటాం మానేశాను. సార్ అంటాం అనాల్సి వచ్చింది, అన్నాం కూడా. మీరు అంటున్నాను నేను ఇప్పుడు, అప్పుడప్పుడు నేను నిన్ను అంటాను అండి, ఆయన కూడా భరద్వాజ అంటున్నాడు. సో ఆ అనుబంధం అక్కడ బ్రేక్ అయిపోయినట్టే కదా. సో ఆ ఆప్యాయతలు తగ్గిపోయినట్టే కదా. ఇది ఫార్మల్ అయిపోయింది. ఓ అన్నయ్య అని చెప్పి వచ్చేది, ఎరా ఎట్టున్నారా అని చెప్పేసి ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చెయ్యేసుకుని ఒకళ్ళ మంచం, ఇద్దరం ఒకే మంచం మీద ఒకే కంచంలో తింటున్న మనుషుల నుంచి భరద్వాజ ఏంటి, చిరంజీవి అది ఏంటంటే అని నేను అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం అనేది లేదు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకోకుండా ఉండేది ఎవరు బయట వాళ్ళు. నేను ఆ చిరంజీవి అయితే నాకు కావాలి, ఈ చిరంజీవితో నాకేం పని? ఈ చిరంజీవి గారితో నాకేం పని? ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హిమ్. బట్ తెలిసిన మనిషిగా మాట్లాడతాం, కనపడితే మాట్లాడతాం, బాగానే ఉంటాం, తప్పేం లేదు కదా. సో ఆయన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ ఈజ్ ఏ మెగాస్టార్ నౌ. సో ఆ గౌరవం మనం ఇవ్వాలి, మర్యాదగా చూసుకోవాలి. ఎందుకంటే హీస్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇవాళ సమాజానికి కావాల్సిన ప్రాపర్టీ, అది నచ్చిన ప్రాపర్టీ. సో ఆ గౌరవం ఇవ్వాలి, ప్రజలే ఇచ్చిన గౌరవం నేను కూడా ఇవ్వాలి కదా. 100%. సో అర్జున్ రెడ్డి మూవీ గురించి చాలా కమెంట్స్ వచ్చాయి, దాన్ని మీరు చాలా ఘాటుగా స్పందించారు. సో ఆ కమెంట్స్ ఆ మూవీకి సపోర్ట్ చేసినట్టా, లేకపోతే ఆ కమెంట్స్ని మీరు వ్యతిరేకించారని అర్థం చేసుకోవాలా? దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ఫిలిం మేకింగ్లో ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చాడు ఆ సినిమా. ఓకే, నిజంగా చెప్పాలంటే మామూలు దేవదాస్ పాత సినిమా అంటే ఇప్పుడు 50-60 years బ్యాక్ సినిమా కథనే తీశాడు, దానికి కొత్త కలర్ ఇచ్చాడు. అనురాగ్ కశ్యప్ దేవుడి తీశాడు ఒక కొత్త టైప్లో, ఇతను ఇంకో టైప్లో తీశాడు. సింపుల్. దాన్ని ఇవాళ ప్రజెంట్ చేసి ఆ లవ్ స్టోరీని ఇలా చూపించగలటం, ఒక హీరోని అంత నెగిటివ్గా తాగేసి పడిపోయి వాడు మొత్తం ప్యాంట్లోనే అన్నీ చేసుకునే పరిస్థితి తీసుకెళ్ళి కూడా జనాన్ని మెప్పించగలిగా అంటే జనం కాదు మనమే. మన సినిమా చూసినప్పుడు ఆ ఫీలింగ్ లేదే, అచ్చిచ్చి దరిద్రం జుగుప్సాకరంగా లేదు సినిమా. ఆ బిగినింగ్లో ఉన్న 3 సీన్లు జుగుప్సాకరమైన సీన్లు నిజంగా అఫిషియల్లీ చెప్పాలంటే. అంటే వినటానికి, విజువల్గా చూస్తుంటే మనకు ఆ జుగుప్స కలిగించలేదుగా, ఆర్టిస్టిక్గానే ఉన్నట్టు ఉన్నాయిగా. సో
వెళ్ళిపోయింది. అసలు ఒక కొత్త ట్రెండ్ తెచ్చాడు అనేది నాకు నచ్చింది అందులో. ఓకే. నచ్చని అంశాలంటే 100 ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. నేను చెప్తా పోతే అసలు అతను గుండెకిపోతుంది. ఆఫ్కోర్స్ నా ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరిని అడిగి తిట్టాను అనుకోండి, అది వేరే సంగతి. ఓకే. సో అది కాదు పాయింట్. అందుకే నేను బయట చెప్పడం కంటే వాళ్ళతోనే మాట్లాడాను నేను. అది సో ఆ ప్రాబ్లం అదేంటంటే విజువల్గా కాకుండా అసలు ఒక కొత్త ట్రెండ్ ఇచ్చారు. అందుకని ఐ లైక్ ఇట్. అండ్ సినిమాకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి సినిమాలు. లేకపోతే ఎక్కడో వేసిన గొంగళ్ళు అక్కడే 6 పాటలు 5 ఫైట్లు కథల నుంచి ఒక కొత్త దీనికి రావాలి. అర్జున్ రెడ్డి మేడ్ దట్ మార్క్ అని నా ఫీలింగ్. నేను నమ్మాను, అది చెప్పాను అంతే. ఓకే. సో యూట్యూబ్లో ఇప్పుడు హవా ఏంటి అంటే వెబ్ సిరీస్ కానీ ఇది కానీ అప్పుడు ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీకి, ఐ మీన్ సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడున్న దానికి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎప్పుడు 6 పాటలు అదే స్టోరీ ఉండకూడదు అన్నారు కాబట్టి, సో అప్పుడు ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు గమనించే ఏం లేదమ్మా. అప్పటికిప్పటికి ఏమైందంటే అప్పుడు ఈ ఇంగ్లీష్ ముక్కలతో పాటలు ఓన్లీ కమెడియన్స్కి ఉండి ఇంగ్లీష్ మాట్లాడండి, గుర్తురాట్ల పాటలు అవన్నీ కామెడీ సాంగ్స్ ఉండే ఇంగ్లీష్ ముక్కలతో. ఇప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఉన్న సాంగ్లనే రెగ్యులర్ సాంగ్స్ అయిపోయినాయి. బట్టలు ఇక్కడ దాకా వేసుకునేది ఓన్లీ జ్యోతిలక్ష్మి జయమాలిని వేసేవారు, ఇప్పుడు హీరోయిన్లు వేసుకుంటున్నారు. సో అప్పుడు ఉన్నాయన్నీ ఇప్పుడు ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు కమెడియన్స్ మాట్లాడారు, ఇప్పుడు హీరోయిన్లు మాట్లాడుతున్నారు. సో డిఫరెన్స్ ఏముంది? అప్పుడు ఉన్నాయన్నీ ఇప్పుడు వచ్చినాయి, డెవలప్ అవుతుంది కదా. ఈ షైనింగ్, ఇండియా ఈ షైనింగ్ లాగా సినిమా ఈ షైనింగ్ అన్నమాట. అంతే. అప్పుడు ఉన్నాయన్నిటినీ హైలైట్ చేశారు. అప్పుడు ఏంటంటే అది ఎక్స్ట్రా మసాలా వేసినట్టు, ఇప్పుడు మొత్తం ఫుడ్డే అది అయిపోయింది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే ఏ థింగ్స్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ సాధిస్తారని మీ అనుభవంతో మీరు చెప్పగలరు? ఇందాక చెప్పాను కదా, శ్రీదేవి సంగతి చెప్పాను కదా. దట్ ప్రొఫెషనలిజం ఉండాలి, సిన్సియారిటీ టువర్డ్స్ ఆర్ట్ ఉండాలి, అంటే ఆటోమేటిక్గా టైం సెన్స్ ఉండాలి. సిన్సియారిటీ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఇఫ్ ఐఎమ్ ట్రూ టు మై ప్రొఫెషన్ చాలు. ప్రొఫెషనల్గా ఉండాలి. లేనిపోని అన్ని యాక్టివిటీస్ పెట్టుకుని దాని మీద ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఏముంటుంది? అసలు సినిమా మీద ప్యాషన్ లేకుండా సినిమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. నీలో కళ ఉండొచ్చు, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ షుడ్ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. ఏదో వచ్చాను, చేశాను, వెళ్ళాను, వచ్చినప్పుడు నేను బాగానే చేస్తాను కాబట్టి నాకు గొప్పదాన్నో గొప్పవాడినో అనుకున్నాను అనుకోండి, ప్రాబ్లీ టెంపరీగా వాళ్ళ సక్సెస్ ఉండొచ్చు కొంతమందికి, బట్ ఎక్కువ కాలం నిలవదు. రాజశేఖర్ గారి వల్ల నా జీవితం కెరియర్ నాశనం అయిపోయింది అని చదివాము. అది ఎంతవరకు నిజమో తెలియదు, సోషల్ మీడియాలో నేనైతే చదివాను. సో అది నిజమేనా అండి? ఇప్పుడు అయిపోయింది 20 ఏళ్ల తర్వాత కింద సంగతి. ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ఆయన 20 ఏళ్ళ తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని మీద మనం మాట్లాడుకోవటం పెద్ద అవసరం లేదనుకోండి. జరిగిపోయింది దాని గురించి, సార్ట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఏది సార్ట్ అవుట్ అవుతుంది, ఏది సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు బాగానే బాగానే ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకొని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ యాక్చువల్గా ఆయన మొన్న రియాక్ట్ అయినట్టున్నాడు, ఆఫ్టర్ 20 years ఆయన రియాక్ట్ అయినట్టున్నాడు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. పీపుల్ నో, అంటే బయట జనానికి తెలియాల్సిన అవసరం కాదు ఇది. అప్పట్లో మీడియా లేని రోజుల్లో నేను చెప్పిన సంగతి అది. మీడియా అంటే ఓన్లీ పేపర్లో ఏదో ఉన్నప్పుడు వచ్చింది అది. సో అది ఇప్పుడు దాని మీద చర్చ పెట్టుకుని అతను కష్టాలు అతనికి ఉన్నాయి, నా కష్టాలు నాకున్నాయి, ఇప్పుడు దాని మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉందా మనకి? చెప్పండి. సో నిజమా? ఓకే అండి, పర్వాలేదు. ఐ డోంట్ వాంట్ టు ఎంబ్రాస్ యూ. సో నెక్స్ట్ ఇట్స్ నాట్ అన్ ఎంబ్రాసింగ్, అనవసరం అండి. ఇప్పుడు ఒక స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడు ఉన్న ఆవేశం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇవాళ ఆఫ్టర్ 20 or 30 years ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్, 20 years అయిపోయినాక షుడ్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్? సింప్లీ ఇప్పుడు నాకు కోపాలు ఉండొచ్చు, తాపాలు ఉండొచ్చు, నాకు జరిగింది అన్యాయం, లేకపోతే అతను దృష్టిలో మంచో తెలీదు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడి మళ్ళీ అతను దాన్ని కామెంట్ చేసి 20 ఏళ్ల కింద సంగతులు పూర్తిగా ఎవరికి గుర్తుండవు, పూర్తిగా ఎవరు నిజాలు చెప్పరు. సో ఇప్పుడు ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్ because I gave a statement, or he wanted to safeguard himself because he wanted to save himself. Is avasarama ippudu after 20 years? Is it necessary? It's like a forgotten story. It is a story. నో ప్రాబ్లం అండి. సో జిఎస్టీ ద్వారా మన ఆర్జీవి గారు ఒక సంచలనం సృష్టించారు కదా, సో దాని గురించి మాత్రం మీరు కమెంట్ చేయాలి.
ఆర్జీవి జిఎస్టీ సంచలనం సంగతి నాకు తెలియదు కానీ ద వే హీ రియాక్టెడ్ అండ్ టీవీ ఛానల్స్ వాస్ బ్యాడ్ డెఫినెట్లీ. ఎందుకంటే అది పర్సనల్, ఆయన ఇష్టం అయితే తీసుకుంటాడు, ఏం చేసుకుంటాడు అనేది ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్ ఆల్సో. అది ఎందుకంటే అది లీగల్గా తీయొచ్చో తీయకూడదో నాకు తెలియదు. తీయాల్సి వచ్చంటే తీసుకోవచ్చో, తీయకూడదంటే చట్టం దానిపైన చేసుకుపోతుంది. బట్ ద వే హీ స్పోక్ ఆన్ ద టీవీ ఛానల్స్, అదే వాళ్ళంతా కేసు పెట్టారు మహిళా సంఘాలు అయ్యి, అది కరెక్ట్ కాదు. అతను అట్లా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే వీ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే అతను ఆ రోజుల్లో శివ తీసినప్పుడు ఈజ్ ఎ ట్రెండ్ సెటర్, రోల్ మోడల్ టు సో మెనీ పీపుల్. భారతదేశంలో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ అతను రోల్ మోడల్. అతను అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. మాట్లాడకూడదు, అసలు ఉంటే బాగుండేది కదా, మాట్లాడకూడదు, మాట్లాడిన తప్పు. సో దావూద్ ఇబ్రహీం గారు ట్వీట్ చేశారండి రీసెంట్గా, అంటే మీరు చూసే ఉంటారు ఇప్పుడు. సో నేను కూడా ఇలా చంపకుండా స్మగ్లింగ్ చేయకుండా ఉండి విజయ్ మాల్యా లాగా లైక్ ఎగ్జాంపుల్ డబ్బులు తీసుకొని బ్యాంక్ని మోసం చేసి ఉంటే చాలా బాగుండేది అన్నారు. ఈజీగా అయిపోయేది కదా, ఈజీగా. నేను చెప్పాను ఇప్పుడు ఈజీగా ఉండేది కదా. అంటే అతను అన్నాడని మనం గొప్పగా సంకలు కొట్టుకోవడం కదా, మనం సిగ్గుపడాలి, మన ప్రభుత్వాలు సిగ్గుపడాలి, షుడ్ బి అషేమ్డ్. ఇప్పుడు ఒక వాడు ఎవడైతే మన వాంటెడ్ పర్సన్ ఉన్నాడో ప్రపంచంలో, మన దేశాన్ని నాశనం చేసి ఒక 2-3 బాంబ్ బ్లాస్టింగ్లు చేసి ఎంతోమందిని చంపేసి చేసిన వాడు ఒక ట్వీట్ చేయగలిగాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇలా చేస్తుంటే బాగుండేది, అనవసరంగా ఇన్ని కోట్లు తీసుకెళ్ళి. అప్పుడు వాడు కొన్ని వేల కోట్లు చేశాడు. ఆ 1000 కోట్ల రూపాయలు ఇలా చేసుకుని బాగుండేది, బ్యాంకును మోసం చేస్తే కష్టం లేకుండా యూకేలోనూ. అంటే దట్స్ హౌ అవర్ గవర్నెన్స్ ఈజ్ డూయింగ్ ఇట్, గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఐ మీన్ ఎట్లా జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అంటే అతనికి కూడా జోక్ అయిపోయాం మనం, మన దేశం మనకు జోక్ అయిపోయింది. ఒక నేరస్తుడు మన దేశం మీద, మన ప్రభుత్వం మీద మాట్లాడే అంత దిగజారిపోయే స్టేజ్కి మనం దిగజారామంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి కదా. మనం సిగ్గుపడటానికి మనకేం లేదు. మనం పిచ్చోళ్ళలాగా ఓటేస్తాం, వేసినాడు వస్తాడు, వచ్చినోడల్లా ఇట్టాగే మోసం చేస్తూ ఉంటాడు. ఆ మోసాలని వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుని వాళ్ళు కామెంట్ చేస్తా అంటే మనం ఈ ప్రభుత్వాలను ఉంచాలా ఉంచకూడదా, ఇటువంటి నేతలు కావాలా వద్దనేది మనం ఆలోచించుకోవాల్సిందే. రైట్. సో ఇప్పుడు అమ్మాయిలు ఎలా అంటే కాస్టింగ్ కోచ్ అందరూ చాలామంది వచ్చేసి ఓపెన్గా మాట్లాడేస్తున్నారండి, ఏది అంటే దాగుడు మూతలు లేకుండా. సో అది మంచి పరిణామం అంటారా మీరు? అంటే ఒకప్పుడమ్మా నేను నా ఆఫీస్లో ఒక పోస్టర్ ఉంది, మాలపిల్ల అని ఒక సినిమా పుట్లోది ఇప్పుడు పాతది. దాంట్లో పెద్ద క్యాప్షన్ ఉంటుంది, కులం ప్రధానం కాదు శీలం ప్రధానం అని. సో అప్పటికి మనకేంటంటే శీలం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు శీలం అనే దాని మీద వచ్చినాక కాస్టింగ్ కోచ్లు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు అమెరికాలో కూడా కాస్టింగ్ కోచ్ అంటున్నారు. బట్ ఆర్ వీ వెరీ సీరియస్ అబౌట్ దట్? హౌ ఫార్ వీఆర్ సీరియస్ అబౌట్ దట్? ఇక్కడ ఒకటేంటంటే కాస్టింగ్ కోచ్లో బలవంతం చేసి, లేకపోతే రేప్ చేసి, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తే తప్పు. నేను మొన్న కూడా చెప్పాను, వాళ్ళు ఇష్టమే వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళని ఏమంటారు? వచ్చి ఒక అమ్మాయి వచ్చి మీరు ఏమైనా ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు అయితేనేమో మీ ఇష్టం, ఐఎమ్ రెడీ కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్ అంటే వాట్ ఈస్ దట్ కంఫర్టబుల్? వాట్ కంఫర్ట్? వాట్ ఈస్ దట్ కంఫర్ట్? I'll give you commitment. And what is that commitment you are going to give me? I want you to perform my film. నువ్వు యాక్ట్ చేస్తావో చేయవో చెప్పు. వాట్ ఈస్ దట్ కమిట్మెంట్? సిమిలర్గా నా దగ్గరికి ఎవరిన రాగా నేను కమిట్మెంట్ ఉందా అంటే ఏంటి కమిట్మెంటు? సినిమా చేయటమే కదా కమిట్మెంటు. అదర్ కమిట్మెంట్స్ వాట్ డూ యూ వాంట్? సో బోత్ వేస్ ఆర్ నాట్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ మనం అది అంత ప్రధానంగా తీసుకోవట్లేదు కాబట్టి, అంటే ఇష్టమైనప్పుడు ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి, ఇష్టమై ఎవరు ఏం చేసినా కానీ దాని గురించి మనం ఎక్కువ దాన్ని అల్లరి చేసుకోవటం కంటే, ఎవడైతే మగ కానీ ఆడ కానీ ఎవరైతే ఇట్లా బలవంత పెట్టి ఈ ఇబ్బందులు పెడతారో వాళ్ళని డెఫినెట్గా వీ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ హీ ఆర్ షీ. సో
సో సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరో ఒకరు అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తీసుకున్నట్టయితే వాళ్ళ అల్లుడు గారు ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. సో ఆ విధంగా అందరూ వస్తూ ఉంటే దీని మీద మీ కమెంట్ ఏంటి? లైక్ వాళ్ళు వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అని అవన్నీ ఒకటి మాటలు, అదేం లేదు. ఇప్పుడు వచ్చిన సెలబ్రిటీల పిల్లలు కానీ చుట్టాలు కానీ హీరోలు అయిపోవాలని రూల్ ఏం లేదు. ప్రాబ్లీ ఫస్ట్ సినిమాకి కొంచెం గ్లామర్ ఉంటుందేమో, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు నిలబడతారు, ప్రూవ్ చేసుకోకపోతే నిలబడరు. సింపుల్ యాజ్ సచ్. సో సినిమాల్లో వాళ్ళు చాలా అందంగా ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే చాలా యూత్ఫుల్గా కనిపిస్తారు. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దర్ యూనో అందం అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? బ్యూటీకి అసలు బ్యూటీకి ఇదేంటి తార్కాణం ఏంటి? తావలసింది రంభ తా మునిగింది గంగా అంటారు. ఇప్పుడు ఎవరు అందం, ఇప్పుడు ఎవరు అందం అంటారు? ఈ వంజన హీరోయిన్లు అంతా అందగత్తెలా? శ్రీదేవి అందగత్తె? ఎవరు అందగత్తెలు అంటే నాకు నచ్చారు కాబట్టి వాళ్ళు అందగత్తెలు అయ్యారు, నాకు నచ్చకపోతే అందగత్తె కాదుగా. కానీ యంగ్గా ఉంటారు చాలా ఇయర్స్ అనేది మాత్రం వాదన. అంటే యంగ్గా కాదు, మీరు చూడండి ఇప్పుడు వాళ్ళని శ్రీదేవి గారు చూస్తున్నాము, ఈ రోజు కూడా మారలేదంటారు. శ్రీదేవి మొదటి సినిమాకి 16 ఏళ్ళ వయసు సినిమాకి ఇప్పుడు చూస్తే ఎంత మార్పు ఉందో తెలుస్తుంది. కానీ అప్పటికి ఇప్పటికి ఏం మారలేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా. చూడండి మీరు ఇప్పుడు పోస్టర్ ఆవిడ పెట్టారు కదా, పోస్టర్లు చూడండి ఎంత తేడా ఉందో చూడండి. సో సినిమాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం డైటింగ్ చేసి అది చేసి ఫ్రూట్ జ్యూసెస్ అవి జాగ్రత్త బాడీ కేర్ తీసుకుంటారు కాబట్టి ఉంటుంది, ఎక్సర్సైజులు చేస్తారు. ఈ మధ్య జనరేషన్ ఎక్సర్సైజులు చేయటం అవి ఉంటాయి కాబట్టి కొంత యూత్ఫుల్గా ఉండటానికి ట్రై చేస్తారు వాళ్ళు. సర్జరీస్ కూడా చేయిస్తారు కొంతమంది. సో అట్లా వాళ్ళు యూత్ఫుల్గా కనపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యాన్ఫేర్ వీళ్ళందరూ ప్రజలకి ఇంకా ఎక్కువ ఆనందం, వాళ్ళ కళల రాణులు, అలాగే వాళ్ళ దేవుళ్ళు అయిన మగవాళ్ళు వీళ్ళందరూ బాగా కనపడటానికి వీళ్ళు ప్రయత్నం వీళ్ళు చేయాలి కదా. సో న్యాచురల్గా వీళ్ళు రకరకాలుగా వేషాలు వేస్తూ ఉంటారు. దే ట్రై టు లుక్ యూత్ఫుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంతేగాని డ్రగ్స్ ఏ విధమైన కారణం కాదు అంటారు. సో బయట ఊరికి అంత డ్రగ్స్ ఎవరికి లేవమ్మా. డ్రగ్స్ ఇప్పుడు ఎంత స్కూల్, ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసాము, ఎవడో స్కూల్లో డ్రగ్స్ అమ్ముతున్నాడు అంటే పట్టుకున్నారు సమ్ రెడ్డి. సో డ్రగ్స్ అనేది అన్ని చోట్ల ఉన్నాయి. ఊరికి అన్నిటికీ సినిమా వాళ్ళకి డ్రగ్స్ వస్తే సినిమాలే, కాస్టింగ్ కోచ్ అంటే సినిమాలే, లేకపోతే అమ్మాయిలను ఏమైనా చేస్తే సినిమాలే, రేప్ అయితే సినిమాలే, ప్రాస్టిట్యూషన్ పట్టుకుంటే సినిమాలే, అన్ని సినిమాలేనా? ఇవన్నీ ఎక్కడా లేవా? సినిమా ఇండస్ట్రీలోనే అమ్మాయిలు నేర్పిస్తారా? సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ తీసుకుంటారా? సినిమా ఇండస్ట్రీలోనే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా? అంటే ఏది వచ్చినా కానీ సినిమా ఇండస్ట్రీని పెడితే ఫ్రంట్ పేజ్ న్యూస్ అవుతుంది, లేకపోతే వీటిల్లో ఇంటర్నెట్లో కొంచెం హల్చల్ వస్తుంది, లైక్లో లేకపోతే కామెంట్లో ఎక్కువ ఉంటాయి, టైంపాస్ బటానీ అవుతుంది. అంతే తప్ప ఇది నిజంగా మెనాస్. దీన్ని ఆపుదాం అనే ప్రయత్నం ఎవరైనా చేశారా? దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకా ఇదేం చేస్తున్నారు, సినిమా వాళ్ళు చేస్తారంటే మేము కూడా చేయాలనే కోరిక తెప్పిస్తున్నారు జనానికి. దీన్ని కర్బ్ చేస్తానికి మనం హెల్ప్ చేయాలి కానీ దీన్ని స్ప్రెడ్ చేయడానికి మనం చేయకూడదు. అన్ఫార్చునేట్గా కర్బ్ చేస్తున్నాం అనుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు. సో ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్స్, మనం ఇన్సిడెంట్స్ చూస్తున్నామండి, బ్యాడ్ ఇన్సిడెంట్స్. కొడుకులే అవ్వచ్చు, తమ్ముళ్ళే అవ్వచ్చు, ఇలా సెలబ్రిటీస్లో. ఇది దీని అంతా కారణం ఎనీ ఇన్సిడెంట్, లైక్ ఇప్పుడు చూస్తున్న ఈ ఇండస్ట్రీ అని అనట్లేదు, ఎవరైనా సెలబ్రిటీ, అది డబ్బే కారణం అంటారా? ప్రథమ కారణం అంటే కేర్లెస్నెస్ అంటారా ఏంటి? దానిపై మీ అభిప్రాయం ఏంటి? డబ్బే కారణం, డబ్బే కదా. ఇప్పుడు మెజారిటీ ఏంటంటే కొంత ఒక సోషల్ స్టేటస్ లేకుండా వస్తారు ఎక్కువ మంది. ఓకే, సోషల్ స్టేటస్లో వచ్చిన వాళ్ళ బతుకులు బతుకుతూ ఉంటారు. ఎంత మార్పు వచ్చినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. లేకుండా వచ్చిన వాళ్ళకి డబ్బు ఒకేసారి అంత డబ్బు కనపడేసరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటారా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాదు, రకరకాల సమస్యలు వాళ్ళకి ఉంటే అయిపోతాం. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు లాస్ట్ ఫిలిం వచ్చేసి 2014లో ప్రతికంఠ తీశారండి. ఆ తర్వాత ఇలా గ్యాప్ వచ్చింది కదా, సో ఆ గ్యాప్కి కారణం ఏంటంటారు? ఏం లేదు, తీసే ఓపిక లేదు. సో మరి ఫ్యూచర్లో ప్రొడ్యూసర్లా ఉండి చిన్న నిర్మాత లైక్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసే, న్యూ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఓపిక ఉంటే చేస్తాం, చేయాలనే ఉంటుంది. బట్ దానికి ఓపిక కావాలి, డబ్బులు ఇచ్చి ఫైనాన్సెస్. దీంట్లో ఊరికే మాట్లాడితే అయిపోయేది కాదు కదా. డబ్బులు ఉంటే చేయొచ్చు, చెయ్యాలనే ఉంటుంది. నేను ఇప్పటికీ కుర్రాళ్ళు వస్తారు, ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తే నా సాయం చేతనే సాయం నేను చేస్తూ ఉంటాను. నాట్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ ఎ ఫిలిం, సో ఐఎమ్ నాట్ మేకింగ్ ఎ ఫిలిం, బట్ వాట్ ఎవర్ హెల్ప్ ఐ కెన్ డూ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో మీరు సింధు తులాని గారితో ఫిలిం చేశారు కదా, పోతే పోని. అది పోయినప్పుడు పోతే పోని అనుకున్నారా? అసలు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే పోతుందని తెలిసే తీసాము సినిమా. పోతే పోని అనేది 4-5 ఫ్రెండ్స్ కలిసి తీసాము.
అది అందరికీ చెప్పాను, ఈ డబ్బులు పోతాయి, మనకి రాదు, ప్రాబ్లీ అవార్డ్స్ వస్తాయి అనుకున్నాను. పెద్దగా రాలేదు. ఒక నేషనల్ స్టేట్ అవార్డు వచ్చింది తప్ప మిగతా అవార్డ్స్ ఐ ఎక్స్పెక్టెడ్ నేషనల్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్. బట్ దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఎందుకో రాలేదు, వేరే సంగతి. కానీ బట్ అది మంచి కథ, అది మంచి కథ. మేము ఊరికి సమాజానికి చెబుతామని తీసాం. బట్ అట్ ద సేమ్ టైం అంటే బయటికి అట్లా అన్నాను, కానీ నాకు బాగా కాన్ఫిడెంట్గా ఉండింది ఆ సినిమా చూస్తారు జనం అని. ఎందుకంటే కాంటెంపరీ ప్రాబ్లం అది. బట్ అన్ఫార్చునేట్గా అసలు ఓపెనింగే రాలేదు దాన్ని. అదే మనం ఊహించింది అసలు జరగదని ఇండస్ట్రీ ప్రూవ్ చేస్తుందండి అసలు. యాక్చువల్ ఇప్పుడు సునీత గారికి అవార్డు రావడం జరిగింది మీరు డబ్బింగ్ చెప్పినందుకు. అలా పక్కన పెట్టేస్తే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది మీ మూవీస్లో నటించిన వాళ్ళందరికీ అవార్డు వచ్చింది. కానీ మీకు రాకపోవడానికి కారణం ఏముందంటారు? అంటే నేను వాళ్ళంత గొప్ప టెక్నీషియన్ అయ్యి ఉండకపోవచ్చు అలా అంటారా? లేకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వచ్చి గుణశేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో అవార్డ్ ఫంక్షన్స్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ థింగ్, అవార్డ్ ఫంక్షన్ అనేది మనందరినీ ఎంకరేజ్ చేయడానికి తప్ప దాంట్లో ఏం లేదు. బికాస్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ డెసిషన్ అది. ఓకే. సో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ డెసిషన్ కెనాట్ బి ఎ డెసిషన్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ దే కెనాట్ జడ్జ్ మై కెపాసిటీ ఆర్ ఎనీబడీస్ కెపాసిటీ ఇన్ ఫ్యాక్ట్. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు అర్జున్ రెడ్డి బాగుందని ఇందాక చెప్పాను నేను. అర్జున్ రెడ్డి నాకు బాగుంది, మీకు బాగుండాలని రూల్ ఏం లేదుగా. రేపు కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏ జ్యూరీలో నేను ఉన్నాను అనుకోండి, అర్జున్ రెడ్డికి అవార్డు ఇస్తాను నేను, మీరైతే ఎవరు? మన బాహుబలికి ఇచ్చారు, బాహుబలికి వేరే వాళ్ళు అయితే ఎవరు? వేరే జన జ్యూరీ ఉండుంటే ఇచ్చేవారు కాదు దానికి. ఇప్పుడు ఎవళ్ళ రాజు, ఇప్పుడు బాహుబలి అనుకున్నాను ఇచ్చినారు కాబట్టి చెప్తున్నాను. బాహుబలి ఏంటంటే ఇవాళ ఉన్న జ్యూరీకి దేశంలోనే గొప్ప, దేశానికే పేరు తెచ్చిన సినిమా, హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చిన సినిమా, గొప్ప సినిమా, దానికి ఒక ట్రెండ్ సృష్టించింది అని ఇచ్చే ఉంటారు. ఇంకో జ్యూరీ వచ్చింది అనుకోండి, అసలు దేశంలో ఇట్లాంటి కాదు, ఇదన్నీ గప్పండ్ గాసిప్ దీంట్లో ఉంది, ఇటువంటి సినిమాలకు మనం ఇవ్వకూడదు, సమాజానికి పనికి వచ్చే సినిమాకి ఇవ్వాలనే ఒక టీం వచ్చింది అనుకోండి, వాళ్ళు దీన్ని అసలు కన్సిడర్ కూడా తీసి బయటపడేస్తారు. సో అట్లా మైండ్ సెట్ ఆఫ్ ది జ్యూరీ, మైండ్ సెట్ ఆఫ్ ది జ్యూరీని తీసుకుని మనం స్టేట్మెంట్లు ఇచ్చి తిట్టుకోవటం ఎందుకు, టైం వేస్ట్ కదా. ఇక్కడేమంటాను నేను, మనలో ఎవరికి వచ్చిన అందరూ మనం పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటాం. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ అనుకుంటాం. మన ఫ్యామిలీలో నాకు తమ్ముడికో అన్నకో అక్కకో చెల్లికో వచ్చింది అనుకుని హ్యాపీగా ఉండొచ్చుగా. మనం ఎంతసేపు తిట్టుకుని నాకు రాలా అనుకుంటే కరెక్ట్ కాదు. సో ఫేర్గా లేరు అని చెప్పేసి అలా అనుకోకుండా ఉండరు. ఫేర్గా ఎందుకు ఉండాలి ఫేర్గా ఉన్న వాళ్ళని ఎట్ట పెడతారు మీరు? ఎవరు ఫెయిర్? ఎట్లా ఫెయిర్? నేను ఫెయిరే, బట్ నాకు నచ్చింది మీకు నచ్చుతుందని గ్యారంటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫెయిర్గా లేరు అనుకోవటం కాదు, వాళ్ళకి తోచింది అది. నేను జ్యూరీని పెట్టేటప్పుడు గవర్నమెంట్ పెడుతున్న జ్యూరీని, సో జ్యూరీలు ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ని ఎవరినో చూసి పెడతారు. వాళ్ళు ఫెయిరా కాదు అనేది, ఫెయిర్ అంటే ఎట్లా ఫెయిర్ కాదు? వాళ్ళు ఇప్పుడు నేను జ్యూరీలో ఉన్నా 10 మంది ఉంటారు, 10 మంది అయిపోయినాక దే విల్ బి డిస్కసింగ్. డెఫినెట్గా వాళ్ళు సైడ్స్ తీసుకున్నా కూడా డిస్కస్ చేస్తారు. 10 మంది మెజారిటీని బట్టే చేస్తారు. 10 మంది ఆలోచనలు ఒకటిగా ఉండవు కదా. దాళ్ళ మీద మనం కామెంట్ చేసి వాళ్ళని తిట్టి కొట్టి ఏమొస్తుంది? నేను ప్రతిఘటనకు వస్తుంది అనుకున్నా, జ్యూరీలో 8 మంది నా వాళ్ళు ఉన్నారు, మరి రాలా, ఒక్క అవార్డు కూడా రాలా. చిన్న పనికిరాని ఏది పనికిరాని అవార్డు అని ఇస్తారు అనుకున్నా, అది కూడా ఇవ్వాల. మరి అంతా నాకు కావాల్సిన వాళ్ళు బాగా క్లోజ్ పీపుల్ ఇంక్లూడింగ్ ది చైర్మన్, అండ్ ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. వాట్ కెన్ వీ డూ? దాని మీద నేను కామెంట్ చేసుకుంటా పోనా? చేయొచ్చు చేస్తే, బట్ నాట్ నెసరీ. మన వాళ్ళకే వచ్చినాయి కదా, మిగిలిన వాళ్ళకి హ్యాపీ, వెరీ హ్యాపీ. సో మీరు తీసిన ఫిల్మ్స్లో భయపడుతూ తీసిన ఫిల్మ్ అంటే భయపడ్డాను అని చెప్పారు ఒకటి, స్వర్ణముఖి, అండ్ ఒకటి సిగ్గుపడ్డానని చెప్పారు, ఎంత బాగుందో అని. సో ఈ రెండింటికి కారణాలు చెప్పండి. భయపడ్డారు ఎందుకు, బాధపడ్డారు ఎందుకు, సిగ్గుపడ్డారు ఎందుకు? స్వర్ణముఖి నేను బాగా తీసాను అనుకున్నా, నమ్మకం సినిమా. ఆడకపోతే భయం కాదు, ఒక రకమైన డిప్రెషన్ వచ్చింది. ఐ కుడ్ నాట్ షో మై ఫేస్ టు పబ్లిక్ అన్నట్టు. ఇంత ఫ్లాప్ ఎట్లా తీసాను, ఫస్ట్ మిజరబుల్ ఫ్లాప్, మామూలు ఫ్లాప్ కూడా కాదు. అండ్ నేను బాగా తీసాను అనుకున్న సినిమా, చాలా సినిమాలు ఫ్లాప్లు అయినాయి, బట్ ఓపెనింగ్ వచ్చి ఫ్లాప్ అయింది. ఆ సినిమాకి ఓపెనింగ్ కూడా రాలా, అసలు ఓపెనింగే క్లోజింగ్ లాగా వచ్చింది. సో నాకు అర్థం కాలే అసలు. పోనీ సినిమా చూసారా అంటే ఎవడు చూసాడో ఎవడు చూడలేదో కూడా తెలియదు. బాగుంది సినిమా, నాకు ఇప్పటికీ నచ్చిన సినిమా అది. సో బాధపడ్డాను, బాధపడ్డాను.
బాధపడి చాలా రోజులు అసలు వెళ్ళిపోయాయి, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి, ముఖం చూపించలేక, అంత ఫ్లాప్ తట్టుకోవటం ఇష్టం లేక. తర్వాత ఎంత బాగుందో అనే సినిమా చండాలంగా తీసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలని కాదు, బట్ అంత నీచంగా సినిమా తీయటం అనేది కరెక్ట్ కాదు. ఓ డైరెక్టర్గా తీయకూడని సినిమా తీసాం. అంటే బూతులు గీతులు ఏం లేవు, బట్ ఎంతో కొంత ఒక స్టాండర్డ్తో ఉండే సినిమాలు తీసే నేను అలాంటి సినిమా తీయటం అది నాకే నచ్చలా. సో అందుకని భయపడ్డారు. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది పర్సనల్ లైఫ్ తీసుకున్నా, ఇండస్ట్రీ లైఫ్ తీసుకున్నా, మీ ఎక్స్పీరియన్స్ మీకు నేర్పించిన పాఠాలు ఏంటి, మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? ఏమి లేదు, సిన్సియర్గా పని చేసుకుంటూ పోవటం. దీంట్లో గుణపాఠాలు ఏమి ఉండవు.